అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 29. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 1 పేతురు 1:4. యెహోషువ గ్రంథములో ప్రేమగల జీవముగల మన దేవుడు విశ్వాసము ద్వారా మన గొప్ప ఆత్మీయ స్వాస్థ్యమును మనం ఎట్లు స్వతంత్రించుకొనవలనని కోరుచున్నాడో నన్ను విషయము మనం అర్థం చేసుకున్నట్లు చేశాను. దేవుడు ఇశ్రాయేలీయులకు ఐశ్వర్యవంతమైన ఫలవంతమైన కనాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చు ఉద్దేశం నిమిత్తమే ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించెను. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించటం మాత్రమే కాదు గాని మనము కూడా మన పరలోక స్వాస్థ్యములో మన సంపూర్ణ భాగమును తీసుకునవలనని కోరుచున్నాడు. 1 పేతురు 1:4. అపొస్తలుడైన పౌలు దానిని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము కొలస్సీ 1:12 అని, ఆ స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడిననియు ఎఫెసీ 1:14 చెప్పుచున్నాడు. మనకు క్రీస్తులోనున్న ఆత్మీయ స్వాస్థ్యమునకు కనాను దేశము ఛాయగా ఉన్నది. ఆ కాలములో కనాను విస్తార జలము గల ఫలవంతమైన దేశం మరియు సమృద్ధిగా శ్రేష్ఠ ఫలములు గల దేశముగా ఉన్నది. కనానులో ప్రతి ఒక్కటి సమృద్ధిగా ఉండెను. అది కొలస్సీ 2:9-10 ప్రకారం క్రీస్తు యేసులో మనము అనుభవించగల దేవుని యొక్క సంపూర్ణతను గురించి మాట్లాడుచున్నది. మనము నిత్య జీవమును వరముగా పొందితిమి, కానీ ఆ స్వాస్థ్యములో మన భాగమును దినదినము విశ్వాసము ద్వారా అన్వయించుకొనుచు కోరుకొనవలెను. ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన కుమారుడు కుటుంబం యొక్క ఆస్తిలో తన భాగమును తనంతట తానే పొందు హక్కును కలిగి ఉండును. అదే రీతిగా దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి విశ్వాసి కూడా పరలోక స్వాస్థ్యమును పొందు ఆధిక్యత కలిగి ఉండును. అయితే ఇది విశ్వాసము ద్వారా స్వతంత్రించుకొనవలసి ఉన్నది. యెహోషువ 2వ అధ్యాయంలో రాయబడిన రాహాబు కథ ఎలాగున విశ్వాసము ద్వారా మన స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకొనగలమని మనకు బోధించుతున్నది. రాహాబు అన్యురాలైన వేశ్య గనుక దేవుడు ఇశ్రాయేలులకు ఇవ్వగోరుచున్న ఆ గొప్ప స్వాస్థ్యములో ఆమెకు ఎలాంటి హక్కు లేదు. ఆశ్చర్యరీతిగా నిరాకరింపబడిన ఈ స్త్రీకి ఇశ్రాయేలీయుల గొప్ప దేవుని యందు సజీవ విశ్వాసం ఉన్నట్లు కనుగొందుము. రాహాబు వేగుల వారికి ఇట్లు చెప్పగలిగాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. 11వ వచనం. ఆమె యెహోవా వారికి ఆ దేశమును ఇచ్చివేసి ఉన్నాడని నమ్మింది. ఆమె యెరికో మరియు దాని నివాసుల మీద నిశ్చయముగా దేవుని తీర్పు పడినని విశ్వాసము ద్వారా చూచెను గనుక ఆమె తన కొరకు తన కుటుంబం కొరకు విడుదలను కోరుకొనెను. ఆ క్షణములో ఆ స్వాస్థ్యములో తన భాగమును గురించిన తలంపే ఆమెకు లేదు. దేవుడు ఆమెను తన పాప జీవితము నుండి విడిపించడం మాత్రమే గాక పరిశుద్ధమైన ఏర్పరచబడిన జనాంగములోనికి కూడా తెచ్చెను. ఆ రీతిగా ఆమె దావీదు యొక్క వంశావళిలోనికి రాగలిగాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. మరియు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే వంశావళిలో జన్మించాను. కావున మొట్టమొదటిగా ఎలాగున జీవము గల నిజమైన దేవుని యందు విశ్వాసముంచడం ద్వారా మన స్వాస్థ్యమును అనుభవించగలమని చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్.